ఈరోజు మనం డిఎస్సి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏపీ డిఎస్సి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ముఖ్య ఉద్యమాలు, ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953లో జరిగింది. మొదట ఆంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష క్రమంగా బలపడటం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలనుకున్నారంటే ప్రధాన కారణాలు ఇవే: తెలుగు భాష, సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం, తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పరిపాలనా యూనిట్ కావాలనే కోరిక, మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం లేదనే భావన, భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమం మొదలెట్టారు. అదే కదండి, తెలుగు భాష సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుకోవటం కోసం, అలాగే తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిపాలన యూనిట్ ఉండాలి, అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం లేకపోవటం, ఆ భాషల ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమంలో అనేక మంది నాయకులు పనిచేశారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. పొట్టి శ్రీరాములు అత్యంత ముఖ్యమైన వ్యక్తి. పొట్టి శ్రీరాములు గాంధేయవాది మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు కూడా. ఈయన 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈయన దీక్ష సుమారుగా 58 రోజులు కొనసాగించాడు. 1952 డిసెంబర్లో ఈయన మరణించడం జరిగింది. ఈయన త్యాగం తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయటం జరిగింది. పరీక్షకు మీరు పొట్టి శ్రీరాములు అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడైనా 1952లో చేశాడు. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడ గుర్తుంచుకునే విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం వేరు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వేరు. ఇది ఆంధ్ర రాష్ట్రం 1953లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మరణించడం వల్ల ఎప్పుడు 1952లో 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది రావటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుంది? పొట్టి శ్రీరాములు భాషా ప్రతిపాదికన మాకు సెపరేట్ రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించాడు కాబట్టి, దాన్ని పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర స్టేట్ యాక్ట్ 1953ను పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం 1953 సెప్టెంబర్ 14న ఎనాక్ట్ అయింది. అయితే 1953 అక్టోబర్ 1న అమల్లోకి వచ్చింది. అంటే సెప్టెంబర్ 14న ఎనాక్ట్ అయ్యి 1953 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందండి? 1 అక్టోబర్ 1953లో ఏర్పడింది. దీని గురించి కొన్ని వివరాలు మళ్ళీ మనం చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1 అక్టోబర్ 1953. రాజధాని కర్నూలు. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే మొదటి గవర్నర్ చందులాల్ మాధవలాల్ త్రివేది. అలాగే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ప్రాంతాలు ఏంటంటే 11 తెలుగు జిల్లాలు అనేవి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాయండి. ఇవి బాగా గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకంటే డిఎస్ఎల్ చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. మనకి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అడుగుతున్నాడు. చందులాల్ మాధవలాల్ త్రివేది. అలాగే మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అండి. ఎప్పుడు ఏర్పాటైంది? 1 అక్టోబర్ 1953. ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఏదంటే కర్నూలు. బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. ఎన్ని జిల్లాలు విడిపోయినాయి అంటే 11 జిల్లాలు అనేవి విడిపోయినాయి. ఇందులో 11 జిల్లాలు చూడండి. 1 శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు,
నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ 11 జిల్లాలు మాత్రమే మనకి మద్రాసు స్టేట్ నుంచి ఇటువటువంటి ఆంధ్ర రాష్ట్రం కింద ఏర్పడినటువంటి 11 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. చూడండి ఇంకా ఇందులో కొన్ని జిల్లాలు మీకు తెలిసినయి 11 జిల్లాలను గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1953లో ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. కానీ 1956లో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఈ 2 తేదీలను తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది ఏర్పడిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. అయితే దీనికి కూడా చాలా ఉద్యమాలయి చేశారు. చూద్దాం. విశాలాంధ్ర ఆలోచన. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన బలపడింది. దీనినే విశాలాంధ్ర ఉద్యమంగా పిలుస్తారు. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపడం ద్వారా విశాలాంధ్ర ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. విశాలాంధ్ర మహాసభ 1949లో ఏర్పడినట్లు కేంద్ర హోంశాఖకు చెందిన నివేదిక పేర్కొంటుంది. విశాలాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందంటే 1949లో ఏర్పడినట్లుగా హోంశాఖకు చెందిన నివేదిక తెలియజేస్తుంది. అంటే విశాలాంధ్ర దేన్ని కలపడం ద్వారా వచ్చిందంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపడం వల్ల. ఎందుకంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటిలో తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ ఇందులో కలపడం ద్వారా విశాలాంధ్ర ఉద్యమంగా దీన్ని పిలుస్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి. అంటే ఎస్ఆర్సి ఏంటంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ ఎస్ఆర్సి అంటారు దీన్ని. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్సిని ఏర్పాటు చేసింది. ఈ ఎస్ఆర్సిలో 3 సభ్యులు ఉన్నారండి వీళ్ళు. ఒకటి ఫజల్ ఆలీ, తర్వాత హెచ్ఎస్ కుంజురు, అలాగే కేఎం పనిక్కర్. ఇది చాలాసార్లు అడిగాడు మీకు ఇందులో ఎస్ఆర్సి కమిషన్లోని 3 సభ్యుల్లో కాని వారు ఎవరని అడుగుతూ ఉంటాడు సాధారణంగా. మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఫజల్ ఆలీ, అలాగే హెచ్ఎస్ కుంజురు, కేఎం పనిక్కర్. వీళ్ళ 3 కూడా ఎస్ఆర్సి సభ్యులు. ఈ కమిషన్ భాష, పరిపాలన, ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలను పరిశీలించింది. తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కేంద్ర హోంశాఖ అధికారిక పేజీలో కూడా 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నమోదైంది. అంటే మీకు చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. తర్వాత ఏమంటాడంటే ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఆధారంగా ఎప్పుడు జరిగింది యాక్ట్ అంటే 1956. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అండి ఎప్పుడు జరిగిందంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో జరిగింది కాబట్టి ఆ 1956లోనే మనకి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది రావటం జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల విలీనానికి ముందు 2 ప్రాంతాల నాయకుల మధ్య జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. చూడండి దీన్ని అడుగుతుంటారు. జెంటిల్మెన్స్ అగ్రిమెంటు ఎవరెవరి మధ్య కుదిరిందంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనానికి ముందు 2 ప్రాంతాల నాయకుల మధ్య జరిగింది జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించటం, ఉద్యోగాలు, విద్య, పరిపాలన, ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడటం, 2 ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం ఉండాలి అనేది. ఇది 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు జరిగిన ముఖ్యమైన రాజకీయ పరిణామం అండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు జరిగింది. ఎందుకంటే మేము ఈ రాష్ట్రం కలుపుతున్నాం కాబట్టి తర్వాత నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగింది. దీనిని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని అనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1 నవంబరు 1956న ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి. 1 నవంబర్ 1 1956 ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు
విలీనం కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీని రాజధాని హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఆంధ్ర రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాజధాని హైదరాబాద్. మరి ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఏది? కర్నూలు. అండి అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1 ఏర్పడితే, అది ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడు ఏర్పడిందండి? అక్టోబర్ 1, 1953 ఏర్పడింది. అయితే ఇక్కడ రాజధాని హైదరాబాదు. ఏపీపీఎస్‌సి అధికారిక చరిత్ర ప్రకారం ఏపీపీఎస్‌సి కూడా 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఏర్పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పుడే ఏర్పడింది. అత్యంత ముఖ్యమైన తేదీలు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ 2 తేదీలు కూడా డీఎస్సీలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని ముఖ్య ఉద్యమాలు జరిగాయి. ఈ డీఎస్సీ కోసం ఉద్యమాలను క్రోనోలాజికల్ ఆర్డర్‌లో చదివితే చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఇవ్వటం జరిగింది. ఫస్ట్‌ది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అండి. అంటే మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇది ఇక్కడ ప్రధాన వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు. ఫలితం ఏంటి? 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. అని గుర్తుంది కదండీ! ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఎవరు? మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలకు విడిపోవటానికి ఏర్పడింది. దీనికి ముఖ్యంగా 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీంట్లో ప్రధాన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రెండవది విశాలాంధ్ర ఉద్యమం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయటం విశాలాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ సంస్థ ఏంటంటే విశాలాంధ్ర మహాసభ అండి. ముఖ్య సంస్థ విశాలాంధ్ర మహాసభ. ఈ ఫలితంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే విశాలాంధ్ర ఉద్యమం చేసి దానికి కూడా ఉద్యమం చేశారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి తర్వాత విశాలాంధ్ర ఏర్పడటానికి. విశాలాంధ్ర అంటే ఏంటండి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడడాన్ని మనం ఆంధ్రప్రదేశ్ అంటాము. దాన్ని విశాలాంధ్ర అంటాం. అంటే ఇందులో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఏర్పడింది. ఫస్టే మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత అది ఏర్పడిన తర్వాత 1969 కల్లా మళ్ళీ మాకు ప్రత్యేక తెలంగాణ కారణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది. 1969 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కొన్ని అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 1969లో జై తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రభుత్వ శిక్షణా వనరులు కూడా 1969ను జై తెలంగాణ మూవ్‌మెంట్‌గా పేర్కొన్నారు. దీన్ని జై తెలంగాణ మూవ్‌మెంట్ ఎప్పుడు జరిగిందంటే 1969లో జరిగింది. నాలుగవది జై ఆంధ్ర ఉద్యమం. ఇది 1972లో జరిగింది. 1972లో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ప్రాంతీయ ప్రయోజనాలు, ఉద్యోగాలు, పరిపాలనకు సంబంధించినటువంటి వివాదాలు ఈ ఉద్యమానికి నేపథ్యంగా ఉన్నాయి. డీఎస్సీలో సాధారణంగా ఏమడుగుతారంటే జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1969లోను. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1972లో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమం. ఇందాక గుర్తుపెట్టుకో జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగిందండి? 1969లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ జై తెలంగాణ ఉద్యమం. ఇది తెలంగాణ ఉద్యమం. ఇది 2000 సంవత్సరం కాలంలో 2000లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మళ్ళీ బలపడింది. అంటే ఫస్ట్‌లో 1969లో జై తెలంగాణ ఉద్యమం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరంలో బలపడింది. చివరికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. చూసారా? అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఎప్పుడు జరిగిందండి? 1953లో జరిగింది. అది కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ 1953 ప్రకారం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవటానికి ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కేంద్ర హోంశాఖ అధికార జాబితాలో ఈ చట్టం 2014లో ఉన్నట్లుగా చూపిస్తుంది. అంటే 2వ తారీఖు జూన్
2014న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. గుర్తుపెట్టుకున్నారా? ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందండి? 2014 జూన్ 2 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం జరిగింది. ప్రముఖ చారిత్రక వ్యక్తులు. డిఎస్సిలో వ్యక్తి, ఉద్యమం లేదా రంగం లేదా ప్రత్యేక పద్ధతిలో చదవటం చాలా మంచిది కాబట్టి మీకు చారిత్రక వ్యక్తుల గురించి ఒకటేలా ఇస్తున్నాను. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఫస్ట్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. 1952లో మరణించాడు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రధాన ప్రేరణ ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. దీని కారణంగానే పర్యవసానంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన్ని ఆంధ్ర కేసరి అంటారు. చాలా సార్లు ఇది అడుగుతూ ఉంటాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర కేసరి అని ఎవరిని అంటారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన స్వాతంత్ర సమర యోధుడు. అలాగే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఆంధ్ర కేసరి అంటారు ఈయన్ని, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని. ఇతను స్వాతంత్ర సమరయోధుడు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కందుకూరి వీరేశలింగ పంతులు గారు. ఈయన సంఘ సంస్కర్త, వితంతు వివాహ ఉద్యమం, అలాగే స్త్రీ విద్యకు ప్రోత్సాహం, అలాగే ఆధునిక ఆంధ్ర సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో ప్రముఖుడు. అడుగుతున్నాడు. సాధారణంగా చూడండి, వితంతు వివాహం ఉద్యమానికి ఎవరంటే కందుకూరి వీరేశలింగ పంతులు. స్త్రీ విద్య ప్రోత్సాహం చేశాడు. ఈయన సంఘ సంస్కర్త అండి. అంటే ఈ పనులు చేశాడు కాబట్టి సంఘాన్ని సంస్కరించడానికి సంఘ సంస్కర్త అంటున్నాడు ఇతన్ని. అలాగే ఆధునిక ఆంధ్ర సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో ప్రముఖుడు అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ గురజాడ అప్పారావు గారు. చూడండి, ఈయన ప్రముఖ రచయిత అండి. గురజాడ అప్పారావు గారు ప్రముఖ రచయిత. ఈయన సామాజిక చైతన్యానికి కృషి చేసిన వ్యక్తి. అలాగే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే భావజాలంతో ప్రసిద్ధి చెందినటువంటి రచయిత ఈయన. అయితే ఈయన్ని మనకి చాలాసార్లు అడుగుతుంటాడు డిఎస్సిలో. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే భావజాలం ఎవరు అభివృద్ధి చేశారంటే గురజాడ అప్పారావు గారు. అలా కందుకూరి వీరేశలింగం గారిని సంఘ సంస్కర్త అంటారండి. అలాగే వితంతు వివాహాలు, స్త్రీ విద్యకు ప్రోత్సాహం చేశాడు కాబట్టి సంఘ సంస్కర్త అంటాడు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు. ఈయన గిరిజన ఉద్యమ నాయకుడు అండి. ఈయన అల్లూరి సీతారామరాజు గిరిజన ఉద్యమ నాయకుడు. రంపా తిరుగుబాటు అంటే బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఇతను. రంపా తిరుగుబాటు అంటారు ఇది. ఇది 1922 నుంచి 24 వరకు జరిగింది. ఆంధ్ర చరిత్రలో ఫ్రీడమ్ మూవ్‌మెంట్ భాగంగా అల్లూరి సీతారామరాజు మరియు రంపా రివోల్ట్ 1920-24ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా వనరులు కూడా ప్రత్యేకంగా సూచిస్తున్నాయి. అంటే ఎప్పుడు జరిగిందంటే రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1922, 24. ఎవరికి వ్యతిరేకంగా జరిగిందంటే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగింది. ఇది ఎవరు నడిపించారు రంపా తిరుగుబాటు కారణం ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఇవన్నీ కూడా మీకు ఈ మనకి ఏపీ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. డిఎస్సి కోసం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూద్దాం ఒకసారి మళ్ళీ. 1885లో భారత అనేది ఏర్పడిందండి. అలాగే 1922-24 అల్లూరి సీతారామరాజు రంపా తిరుగుబాటు విప్లవం జరిగింది. అలాగే 1949లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. 1952లో పొట్టి శ్రీరాములు అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాగే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడింది. అలాగే 1956 నవంబర్న ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. 1969లో జై తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. అలాగే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది చూసారా ఆంధ్రప్రదేశ్ యొక్క మనకి ఏర్పాటు ఎలా జరిగిందనేది. ఇన్ని ఉద్యమాలు ఎన్ని జరిగినాయి. మీ అందరూ కూడా ఈ టైం లైన్ చార్ట్ని గుర్తుపెట్టుకుంటే మీరు చాలా వీటికి ఆన్సర్స్ చేయొచ్చు. డిఎస్ఎల్ ఇంపార్టెంట్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? అక్టోబర్ 1, 1953.
ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని ఏది? కర్నూలు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు ఏ అంశం కోసం నిరాహార దీక్ష చేశారంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అనేది నిరాహార దీక్ష చేశారు. ఆరవది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1 నవంబర్ 1956. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని ఏదంటే హైదరాబాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఫజల్ ఆలీ. అండ్ పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధ్యక్షుడు మొత్తం ముగ్గురు ఉన్నారు కదండి. ముగ్గురులో ఫస్ట్ ఫజల్ ఆలీ కాబట్టి ఈయన పేరు చెప్తున్నారు. ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, మనం చదువుకున్నాం. జై తెలంగాణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1969. జై ఆంధ్ర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1972. రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? అల్లూరి సీతారామరాజు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2 జూన్ 2014. ఇవన్నీ కూడా రివిజన్ చేయటం కోసం మీకు ఈ ప్రశ్నలన్నీ ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి అవసరమైతే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. చూస్తే బాగా గుర్తుండిపోతుంది. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా కూడా మీరు రాయగలుగుతారు. డిఎస్సి రాసే అభ్యర్థులు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. 1953 అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1969 అంటే జై తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1972 అంటే జై ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభమైంది. అలాగే ఇటు కారణాలు కూడా నేను చెప్పాను మీకు. ఎందుకు ఈ యొక్క ఉద్యమాలు ప్రారంభమైనా కూడా చెప్పాను. అలాగే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. ఈ టైమ్‌లైన్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఈ 4 సంవత్సరాలు మీకు బాగా గుర్తుంటే ఏపీ హిస్టరీలో చాలా ప్రశ్నలు సులభంగా మీరు అటెంప్టెడ్ చేయొచ్చు. ఏవండీ? ఈ వీడియో మనకి జనరల్ నాలెడ్జ్‌లో భాగంగా చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి.